మరియ మాతృత్వ పండుగ పూజకు తరలిరారే దైవ జనాంగమా. మరియ మాతృత్వ పండుగ పూజకు తరలిరారే దైవ జనాంగమా. బాలుని చేరి ముదమున వేడ, బాలుని చేరి ముదముడ వేడ, తరలిరారండి ఆరాధించండి, తరలిరారండి ఆరాధించండి. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. మరియ మాతృత్వ పండుగ పూజకు తరలిరారే దైవ జనాంగమా. ఆది మనుజుల పాపము బాప, నేడు మనలను మోక్షము చేర్చ. ఆది మనుజుల పాపము బాప, నేడు మనలను మోక్షము చేర్చ. పరమును వీడాడు మానవుడైనాడు, పరమును వీడాడు మానవుడైనాడు. మోక్ష మార్గమును తెరచిన రక్షకుని చెంతకు తరలిరారండి ఆరాధించండి, తరలిరారండి ఆరాధించండి. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు సారపు జోసఫ్ అంతోని అన్నమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని, కుటుంబంలో మరణించిన ఆత్మలకు మరియు సకల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలి సారపు రాజేష్, అనిత మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం విజయనగరం విచారణ. బండి మరియదాస్ అల్ఫోన్సా టీచర్స్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం. కీర్తిశేషులు కూరపాటి డొమినిక్ గారి 20వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని శ్రీమతి వైఎస్ విజయకుమారి, డాక్టర్ కూరపాటి రంజిత్, కూరపాటి ప్రియన్ డొమినిక్, కూరపాటి అవంతిక డొమినిక్ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు ఉడుముల సహజారెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఉడుముల జయాకర్, శైలజ, సంజన కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మంగళపాలెం విచారణ. కీర్తిశేషులు పొలమరశెట్టి మాణిక్యరావు గారి ప్రథమ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని పొలమరశెట్టి పుష్పకాంతం, శౌరీబాబు, బాలరాజు, విజయ, జ్యోతి, కుమారి కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గడ్డి అన్నారం విచారణ. అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న రెవరెండ్ ఫాదర్
విజయశేఖర్ గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, దేవుని సేవలో మరింతగా వాడబడాలని కోరుతూ వై పుష్ప, జయరాజ్, విజయ కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. దారా లతమ్మ, రాజ్ కుమార్, శ్రీదేవి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం నిత్య సహాయమాత విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న రావులపల్లి ఆద్య మరియు రావులపల్లి అకీరాలకు ఆరోగ్యం, జ్ఞానం, మంచి భవిష్యత్తు, దైవ బిడ్డలుగా జీవించినట్లుగా మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, కుటుంబ తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ రావులపల్లి కిరణ్ కుమార్, అశ్విత ప్రియ, ఇన్నయ్య, సుజాత మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సూరారం విచారణ గడిచిన సంవత్సరం అంతా దేవుడు కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా తుమ్మ రియాన్షికకు ఆయుర ఆరోగ్యములు, రాబోయే సంవత్సరంలో మెండుగా దీవించాలని కృతజ్ఞత బలిపూజ నాన్నమ్మ, తాతయ్య, అమ్మమ్మ, తాతయ్య సమర్పిస్తున్నారు. విశ్వనాథ్, వినూత్న, నిహాల్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని, దేవుడు గడిచిన కాలమంతా కాచి కాపాడినందుకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం జనగం విచారణ పెంటారెడ్డి మర్రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మా నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నూతన సంవత్సరం 2026 ప్రారంభమైన ఈ శుభగడియలను పురస్కరించుకొని మున్ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ఈ నూతన సంవత్సర ప్రారంభంలో మనందరము కూడా కోటి ఆశలతో ఆ దేవుని యొక్క ఆశీర్వాదముల కొరకు ఎదురు చూస్తున్నాము. ఈ కొత్త సంవత్సరంలో ఆ భగవంతుని యొక్క అనుగ్రహ కృపా కటాక్షము మనందరిపై కురిపించబడాలని, తద్వారా ఈ నూతన జీవితంలో మనము కోరుకుంటున్న, ఆశపడుతున్న, ప్రార్థిస్తున్నవన్నీ కూడా జరగాలని మనందరి హృదయవాంఛ. అయితే ఈరోజు ప్రత్యేక విధంగా శ్రీసభ ఈ నూతన సంవత్సర ప్రారంభంలో మరియ తల్లి దివ్య మాతృత్వ ఉత్సవము ద్వారా మనందరికీ ఆ తల్లిని ఆదర్శంగా చూపిస్తుంది. ఆ మరియ తల్లి మహోత్సవాన్ని, ఆమె దివ్య మాతృత్వ మహోత్సవాన్ని కొనియాడుతున్న మనము ఆమె యొక్క విశిష్టమైన విలువలను గురించి, ఆమె యొక్క గుణ సంపదను గురించి, ఆమె యొక్క ఆదర్శాన్ని గురించి ధ్యానించాలి. ఈ సంవత్సరం అంతా మనకు ఆదర్శప్రాయం, ఈ సంవత్సరం అంతా మనకు ఆశీర్వాదకరం కావాలి అంటే మనము ఆ తల్లి అడుగుజాడలలో పయనించాలి. ఆ తల్లి ఏ విధంగా విశ్వాసముతో, వినమ్రతతో, విధేయతతో జీవించిందో మనందరము కూడా ఈ సంవత్సరం అంతా విశ్వాసము, వినమ్రత, విధేయతతో జీవించినట్లయితే ఈ సంవత్సరం అంతా ఆశీర్వాదకరంగా మారుతుందనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈరోజు యేసుప్రభుని దివ్యనామకరణ మహోత్సవం కూడా జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంలో క్రీస్తు నామములో ఉన్న మహత్యాన్ని, క్రీస్తు నామములో ఉన్న శక్తిని మనందరము గ్రహించి మన దైనందిన జీవితాలలో ఆ క్రీస్తుని శక్తితో మనందరము కూడా నింపబడి ఈ యొక్క జీవిత భారాన్ని ముందుకు నెట్టుకుంటూ వెళ్ళి మన జీవితాలను ధన్యం చేసుకునే విధంగా దేవుడు ఆశీర్వదించాలని ఈరోజు ప్రత్యేక విధంగా దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం.
ఈ దివ్య బలి పూజను యోగ్యరీతిగా నెరవేర్చడానికి మన పాపములను దైవ సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపపడుతూ వినయముతో పాపక్షమాపణ కోసం ప్రార్థన చేద్దాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మనము చేసిన పాపములన్నింటినీ మన్నించి మనకు నిత్య జీవితమును ప్రసాదించుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నత దేవుడా స్తుతి స్తోత్రము, భువిలో ఉన్న మనుజులకు సంతోషము. మహోన్నత దేవుడా స్తుతి స్తోత్రము, భువిలో ఉన్న మనుజులకు సంతోషము. సమాధానము సమాధానము సమాధానము, శాంతి సమాధానము. సమాధానము సమాధానము సమాధానము, శాంతి సమాధానము. మహోన్నత దేవుడా స్తుతి స్తోత్రము, భువిలో ఉన్న మనుజులకు సంతోషము. బలమైన దేవా, పరలోక రాజ, సర్వశక్తి గల ఓ సర్వేశ్వరా. బలమైన దేవా, పరలోక రాజ, సర్వశక్తి గల ఓ సర్వేశ్వరా. మిము పొగడెదము, స్తుతించెదము, ఆరాధించి గణపరచెదము. మిము పొగడెదము, స్తుతించెదము, ఆరాధించి గణపరచెదము. మహిమా 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 నీ పాడెద, మహిమా 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 నీ పాడెద. జనితైక పుత్రుడా, ఏలిన వారా, దేవుని గొర్రె పిల్లవు క్రీస్తువా. జనితైక పుత్రుడా, ఏలిన వారా, దేవుని గొర్రె పిల్లవు క్రీస్తువా. మిము పొగడెదము, స్తుతించెదము, ఆరాధించి గణపరచెదము. మిము పొగడెదము, స్తుతించెదము, ఆరాధించి గణపరచెదము. మహిమా 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 నీ పాడెద, మహిమా 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 నీ పాడెద. పిత సుత ఆత్మలు ఏకమై ఉన్నవాడ పవిత్రాత్ముడా, స్తుతి స్తోత్రము. పిత సుత ఆత్మలు ఏకమై ఉన్నవాడ పవిత్రాత్ముడా, స్తుతి స్తోత్రము. మిము పొగడెదము, స్తుతించెదము, ఆరాధించి గణపరచెదము. మిము పొగడెదము, స్తుతించెదము, ఆరాధించి గణపరచెదము. మహిమా 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 నీ పాడెద, మహిమా 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 నీ పాడెద. మహోన్నత
దేవుడా స్తుతి స్తోత్రము, భువిలో ఉన్న మనుజులకు సంతోషము. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పరిశుద్ధ మరియమ్మ యొక్క కన్య గర్భమును ఫలింపజేసి మానవ జాతికి నిత్య రక్షణ అనుగ్రహమును దయచేసితివి. జీవనదాత అయిన మీ సుతుని ఆ తల్లి ద్వారానే పొందితిమి గనుక ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయము ద్వారా మా జీవిత అవసరములన్నీ నెరవేరి మేము కూడా ధన్యులమగుదుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నా పేరు ఉచ్చరించిన నేను వారిని దీవించెదను. మొదటి పట్టణము సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22వ వచనం నుండి 27వ వచనం వరకు. యావే మోషేతో ఇట్లనెను, అహరోను అతని పుత్రులు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ క్రింది విధముగా దీవెన పలుకవలనని చెప్పుము. యావే మిమ్ము దీవించి కాపాడునుగాక. యావే తన ముఖకాంతిని మీపై ప్రకాశింపచేసి మిమ్ము కరుణించునుగాక. యావే మిమ్ము కృపతో చూచి మీకు సమాధానము వసుగునుగాక. మీరు ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ రీతిగా నా పేరు ఉచ్చరించిన నేను వారిని దీవించెదను అని చెప్పెను. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మహనీయుడా మా రాజా, మానవాళిగా జన్మించిదివి, సంతసముందిరి జనులంతా, శాంతితో నిండెను జగమంతా. మహనీయుడా మా రాజా, మానవాళిగా జన్మించిదివి, సంతసముందిరి జనులంతా, శాంతితో నిండెను జగమంతా. సంతసముందిరి జనులంతా, శాంతితో నిండెను జగమంతా. సంతసముందిరి జనులంతా, శాంతితో నిండెను జగమంతా. పరలోక దూతగణములు పరవశించిరి పాటలు పాడి, హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్. పరలోక దూతగణములు పరవశించిరి పాటలు పాడి, గొల్లలు జ్ఞానులు ఏతించి అర్పించిరి కానుకలు. గొల్లలు జ్ఞానులు ఏతించి అర్పించిరి కానుకలు. మహనీయుడా మా రాజా, మానవాళిగా ఉదయించిదివి, సంతసముందిరి జనులంతా, శాంతితో నిండెను జగమంతా. మహనీయుడా మా రాజా,
మానవాళిగా ఉదయించితివి. సంతసముందిరి జనులంతా, శాంతితో నిండెను జగమంతా. కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. 2వ పఠనము. పునీత పౌలు గలేతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. సోదరులారా, కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనాయను. మనము దేవుని దత్తపుత్రులమగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా, తండ్రి అని పిలుచుచున్నది. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. దివినేలు సర్వేశ్వరా, భువినేలు మా చిన్ని యేసయ్యా. దివినేలు సర్వేశ్వరా, భువినేలు మా చిన్ని యేసయ్యా. మాకు రక్షణనిచ్చుటకు పొడమిపై జనించితివా. మాదు హృదిలో పవళించి మమ్ము ఆత్మతో నింపితివా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 2వ అధ్యాయము 16వ వచనము నుండి 21వ వచనము వరకు.
వారు వెంటనే వెళ్ళి మరియమ్మను యోసేపును తొట్టిలో పరుండియున్న శిశువును కనుగొనిరి. వారు శిశువును గురించి విన్న విషయములనెల్లా వెల్లడించిరి. గొర్రెల కాపరులు వెల్లడించిన విషయములను వినిన వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. కానీ మరియమ్మ అంతయు తన మనస్సున పదిలపరచుకొని మననము చేయుచుండెను. గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లు తాము వినిన వానిని చూచిన వానిని గురించి దేవుని వైభవమును శ్లాఘించుచు తిరిగిపోయిరి. 8 దినములు గడిచిన పిదప శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వము దేవదూత సూచించినట్లు యేసు అని పేరు పెట్టిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి నూతన సంవత్సర ప్రారంభ గడియలలో, శుభ గడియలలో, మంగళకరమైన గడియలలో మనకు ఇరువురి వ్యక్తుల సుమాత్రకను శ్రీసభ మన ముందుంచుతుంది. మొదటిది యేసు అని నామకరణం చేయబడిన ఆ దివ్య బాలుడు యేసు ప్రభువు. భూలోకానికి దిగి వచ్చిన దివ్య బాలుని పేరు యేసుగా నామకరణం చేయమని దేవుడే ఆదేశించారు. నాటి నుండి నేటి వరకు కూడా యేసు అనబడి ఈ పేరులో ఈ విశ్వమంతా కూడా ఒక ప్రత్యేకమైన శక్తిని చవిచూస్తూ వచ్చింది. యేసు నామము పవిత్రమైనది, యేసు నామము శక్తి కలది, యేసు నామములో మహత్తరమైన బలము ఉన్నది, యేసు నామములో ఎంతో చైతన్యము కలిగినది. యేసు నామాన్ని ఉచ్చరించిన, యేసు నామాన్ని జపించిన, యేసు నామాన్ని ధ్యానించిన మన జీవితంలో ఎనలేని శక్తిని మనం పొందగలము, చైతన్యాన్ని పొందగలము, బలాన్ని పొందగలము. మన జీవితాలలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. కనుక ఈ నూతన సంవత్సర ప్రారంభంలో మనందరము కూడా మన హృదయాలను యేసు నామంతో, అవి యేసు నామములోనున్న దివ్యశక్తితో ప్రజ్వలించే విధంగా మనందరము కూడా ప్రార్థన చేద్దాం. అది ఈరోజు నూతన సంవత్సరంలో మనము చేయవలసిన మొదటి విషయం. యేసు నామములోని మహత్తరమైన అద్భుతమైన దివ్యశక్తిని గ్రహించి ఆ శక్తితో ఎల్లప్పుడూ కూడా మన జీవితాలను నింపుకునే ప్రయత్నం చేయటం అన్నది చాలా ప్రధానం. యేసు లేని జీవితం నిరర్థకమైనది, యేసు లేని జీవితం నిర్వీర్యమైనది, యేసు లేని జీవితంలో బలము కానీ శక్తి కానీ చైతన్యము కానీ లేవు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటిగా మనము చేయవలసినది యేసునాథుని దివ్యమైన శక్తితో, యేసు నామములో గల మధురమైన శక్తితో మన జీవితాలను మనం నింపుకోవటం. మరి ఈరోజు నూతన సంవత్సరం రోజు మనకు శ్రీసభ చూపిస్తున్న రెండవ వ్యక్తి ఆదర్శము మరియ తల్లి దివ్యమాతృత్వము. దేవుడు మానవ జాతిని ఆది నుంచి కూడా ఆశీర్వదిస్తూనే వచ్చారు. ఆదికాండము 12వ అధ్యాయంలో మనకు ప్రస్ఫుటంగా దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు కనిపిస్తుంది. ఇదిగో, నీవు ఎవరిని దీవిస్తావో నేను వారిని దీవిస్తాను, నువ్వు ఎవరినైతే శపిస్తావో వారిని శపిస్తాను, నువ్వు ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నిన్ను మలచుతాను అని ప్రభువు వాగ్దానం చేసి, ఆ విధంగానే అబ్రహాము సంతతిని ఆశీర్వాదకరమైన సంతతిగా మలచారు. మరి ఆ సంతతి నుంచి ఉద్భవించిన వారే మరే తల్లి కూడా. కనుక దేవుని దీవెనలు మనకెల్లప్పుడూ తోడుగానుంటాయి. మొదటి పట్టణంలో మనకు తెలియజేయబడినట్లుగా యావే దేవుడు దీవించి కాపాడాలని, ఆయన ముఖకాంతి ఎల్లప్పుడూ ప్రకాశింపచేసి కరుణించాలని, ఆయన కృప ఎల్లప్పుడూ కృపా సమాధానాలు తోడుగానుండాలని మనందరికీ ఈరోజు ఆశీర్వాదం అందచేయబడింది. దేవుడు ఆ రోజు అబ్రహామును, ఇజ్రాయేలు ప్రజలను ఏ విధంగానైతే
తన నోటి వాక్కుతో నోటి మాటతో ఆశీర్వదించారో ఈరోజు నూతన సంవత్సరం రోజు ఆ భగవంతుడు, ఆ దేవాది దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదిస్తున్నారు. కనుక ఈరోజు ఈ నూతన సంవత్సరంలో మనందరికీ ఆదర్శంగా దేవుడు చూపించే ఆశీర్వాదకరమైన వ్యక్తి ధన్యురాలు మరియమాత. దివ్య మాతృత్వం పండుగను జరుపుకునే ఈరోజు దివ్య మాతృత్వాన్ని గురించి ఆలోచించాలి. అంటే ఒక తల్లిని గురించి ఆలోచించాలి. మనందరికీ జన్మనిచ్చి, మనందరినీ పెంచి పెద్ద చేసి, మనందరికీ విద్యాబుద్ధులు నేర్పించి, మనందరికీ కూడా ఒక జీవితాన్ని ప్రసాదించే ఆ తల్లి యొక్క సుమార్తెకు చాలా ముఖ్యమైనది. తల్లి లేకుండా మనమెవ్వరము కూడా విశ్వాస జీవితంలోనైనా మన నిజ జీవితంలోనైనా ఎదగలేము. ఆది గురువు మరి మనకు నేర్పించే మొట్టమొదటి బోధకురాలు తల్లే. కనుక ఈరోజు దివ్యమాతృత్వ పండుగను జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంలో మనము మనందరికీ తల్లి అయిన, మనందరికీ మాతృమూర్తి అయిన మరియమ్మ గారి గురించి మనం ధ్యానించాలి. ఈరోజే ఆ మరియ తల్లి ఆదర్శాన్ని మన ముందు ఉంచటంలో అర్థం ఏమిటి అంటే, ఆ తల్లి ఏ విధంగానైతే తను దేవునికి అనుగుణంగా జీవించి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మారిందో, మనము కూడా మన జీవితాలలో ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మారాలి అంటే ఆ తల్లి వేసిన బాటలో, ఆ తల్లి జీవించిన విధానాన్ని ఆదర్శంగా తీసుకొని జీవించాలి. ముఖ్యంగా ఆ తల్లి చూపిన విశ్వాసం, ఆ తల్లి చూపిన విధేయత, ఆ తల్లి చూపిన వినమ్రత, ఈ మూడు చాలా ప్రధానమైనది. మరియ తల్లి జీవితాంతము కూడా దేవుని విశ్వాసములో పాతుకుని పోయి జీవించింది. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, ఎన్ని సవాళ్ళు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు బాధలు వచ్చినా సరే దేవుని పట్ల విశ్వాసాన్ని కోల్పోకుండా ఆ తల్లి సర్వవేళ సర్వావస్థలయందు మనస వాచ కర్మేణ విశ్వాసప్రదమైన, విశ్వాసపూరితమైన జీవితాన్ని జీవించింది. ఆమె విశ్వాసం మనందరికీ కూడా ఎల్లప్పుడూ ఆదర్శవంతమైనదే. ఆ తల్లి విధేయత, దేవుడు ఆమె నుంచి ఒక పెద్ద కోరికనే ఆశించారు. ఆమె స్వయాన మెస్సయ్య రక్షకుని తన కడుపున మోయాలని. కనుక దేవదూత గబ్రియేలు ఆమె ముందు నిలబడి, ఇది దేవుని యొక్క చిత్తము, దేవుని చిత్తానుసారంగా నువ్వు మెస్సయ్య రక్షకుని నీ కడుపున మోసి బిడ్డను కనాలని కోరినప్పుడు ఆ తల్లి ఏమాత్రం తొట్రుపడకుండా, ఏమాత్రం సంకోచించకుండా, ఏమాత్రం భయపడకుండా, ఇదిగో నేను దేవుని దాస్యరాలను, ఆయన మాట ప్రకారం నాకు జరుగునుగాక అని ఆ తల్లి దేవుని యొక్క ఆజ్ఞకు విధేయత చూపించింది. కేవలం ఆ క్షణంలోనే కాదు, జీవితాంతం అడుగడుగున క్రీస్తు ప్రభుని మూలంగా తను ఎదుర్కొన్న సవాళ్ళు, తను ఎదుర్కొన్న పరీక్షలు, విశ్వాస పరీక్షల సమయంలో కూడా ఆ తల్లి ఏమాత్రము కూడా వెనుకాడకుండా దేవుని చిత్తానికి విధేయత చూపుతూ జీవించింది. దేవుని చిత్తాన్నే శిరోధార్యంగా భావించి జీవించిన మరి మమతామూర్తి, మానవతామూర్తి, మాతృమూర్తి మరియ తల్లి. ఇక మూడవదిగా ఆ మరియ తల్లి వినమ్రత. ఆమె ధన్యురాయలైనప్పటికీ, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వ్యక్తి అయినప్పటికీ, దేవుని అనుగ్రహమును పరిపూర్ణముగా పొందిన వ్యక్తి అయినప్పటికీ ఏమాత్రము కూడా అహంకారము ప్రదర్శించకుండా, ఏమాత్రము కూడా గర్వము లేకుండా, ఎల్లప్పుడూ కూడా నిరాడంబరముగా, వినమ్రంగా, వినయముతో జీవించిన మాతృమూర్తి. సర్వవేళలందు కూడా ఆమె ఆ యొక్క దేవుని యొక్క సేవాభావముతోనే జీవించి చుట్టూ ఉన్నవారికి వినమ్రమైన సేవలను అందించింది అనటములో అతిశయోక్తి లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నూతన సంవత్సర ప్రారంభములో మనందరికీ కూడా ఇది ఆశీర్వాదకరము కావాలి అంటే మనం యేసు నామాన్ని నిరంతరము ధ్యానించి, యేసు నామములోనున్న శక్తిని మనము అణువున పొంది బలమైన, శక్తివంతమైన, చైతన్యవంతమైన జీవితాలను జీవించటానికి మనందరము ప్రయాసపడాలి. అదేవిధంగా
ఈరోజు మనం జరుపుకుంటున్న ఉత్సవాన్ని బట్టి ఆ మరీ తల్లి యొక్క జీవిత ఆదర్శాన్ని మనం పాటించి ఆమె యొక్క విధేయతను, ఆమె యొక్క వినమ్రతను, ఆమె యొక్క విశ్వాసాన్ని మనందరం కూడా అనుసరిస్తూ సంపూర్ణమైన మరి ఆ దేవుని అనుగ్రహాలకు పాత్రులు కావటానికి ప్రయత్నం చేయాలి. ఆ తల్లి ఆదర్శాన్ని మనం పాటించినట్లయితే ఈ సంవత్సరం అంతా మనందరికీ కూడా ఆశీర్వాదం అవుతుంది, ఆశీర్వాదకరం కాగలుగుతుంది. కేవలం మనకు ఆశీర్వాదకరమే కాకుండా మన కుటుంబానికి, మన చుట్టూ ఉన్న సంఘంలోని వారికి, మన చుట్టూ ఉన్న ప్రజలకు, ముఖ్యంగా నిరాశ నిస్పృహలలో జీవిస్తున్న వారికి మనందరం ఒక ఆశాదీపం కాగలము, ఆశీర్వాదకరమైన వ్యక్తులము కాగలమని మనందరము ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, ఆ దేవుని నిండు అనుగ్రహాల కోసం ప్రార్థన చేస్తూ, ఆ మరే తల్లి ఆదర్శాన్ని పాటిస్తూ ఈ జీవితంలో, ఈ నూతన సంవత్సరంలో మనందరము అడుగు పెడదాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. అందరము ఇప్పుడు మన విశ్వాసాన్ని ఆ భగవంతునిపై ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని ఏకపుత్రులను మన ప్రభువునైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరం నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారములకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచాను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. హృదయార్పణం, సేవార్పణం, త్రిత్వైక దేవునికి స్తుతి అర్పణం. ఆత్మార్పణం, జీవార్పణం, దేవుని దృష్టిలో ప్రియార్పణం. నన్ను నేను నైవేద్యముగా, నన్ను నేను బలి అర్పణగా, నన్ను నేను నైవేద్యముగా, నన్ను నేను బలి అర్పణగా. హృదయార్పణం, సేవార్పణం, త్రిత్వైక దేవునకు స్తుతి అర్పణం. ఆత్మార్పణం, జీవార్పణం, దేవుని దృష్టిలో ప్రియార్పణం. మరియ మాత అర్పించిన బాలయేసు రీతిగా నా హృదిని స్వీకరించుమా. జకరియా అర్పణను ధూపదీప అర్పణగా నా బలిని చేకొనుమయ్యా. మరియ మాత అర్పించిన బాలయేసు రీతిగా నా హృదిని గైకొనుమయ్యా. జకరియా అర్పించిన ధూపదీప అర్పణగా నా బలిని చేకొనుమయ్యా. ఆత్మానుసారం నడిపించుమా, ఆత్మానుసారం నడిపించుమా, నీ మహిముల నన్ను చేర్చుమా. హృదయార్పణం, సేవార్పణం, త్రిత్వైక దేవునకు స్తుతి అర్పణం. ఆత్మార్పణం, జీవార్పణం, దేవుని దృష్టిలో ప్రియార్పణం.
నన్ను నేను నైవేద్యముగా, నన్ను నేను బలి అర్పణగా, నన్ను నేను నైవేద్యముగా, నన్ను నేను బలి అర్పణగా, హృదయార్పణం సేవార్పణం, త్రిత్వైక దేవునకు స్తుతి అర్పణం, ఆత్మార్పణం జీవార్పణం, దేవుని దృష్టిలో ప్రియార్పణం. సహోదరి సహోదరులారా, మీరును నేను నర్పించి బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్ల ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, మీరు ఎంతో కనికరముతో అన్ని మంచి కార్యములను ప్రారంభించి వాటిని పరిపూర్తి చేయుచున్నారు. పరిశుద్ధ కన్య మరియమ్మ దివ్య మాతృత్వపు మహోత్సవ పూజలు చేసుకొనుచు ఆనందించుచున్న మాపై మీ ఆశీస్సులను కృమ్మరింపుము. మీరు ప్రారంభ దశలో మాకు దయచేసిన వరములను చూసుకొని నేడు సంతోషించు మేము ఒకనాడు అవి పరిపూర్ణమగుటకును చూచుకొని పరవశించున్నట్లు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయం. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ మరియమాత దివ్య మాతృత్వపు మహోత్సవము చేసుకొనుచు మిమ్ము స్తుతించి మహిమపరచుచున్నాము. ఆ దివ్యమాత పవిత్రాత్మవర ప్రభావమున మీ ఏకైక సుతుని తన గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువునైన యేసుక్రీస్తును జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, హోసానా 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 హోసానా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు హోసానా హోసానా. పరలోకమును భూలోకమును మీ మహిమ
మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. దేవుని నామమున వచ్చెడి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది మన విశ్వాస పరమ రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు
మరలవచ్చు వరకు వేచియుందుము. నీవు మరలవచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతముకు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయనని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ మీతో సఖ్యపరచన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునట్ల దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకుని పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతనైన మరియమాతతోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయి మీ శ్రీసభను, మీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమును చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ఈ నూతన సంవత్సరంలో ఆ దేవాది దేవుడు కృపామయుడు మనందరిని కూడా తన అనంతమైన అనుగ్రహ వరప్రసాదములతో నింపాలని, తన ఆశీర్వాదములు మనందరిపై కృమ్మరించాలని, మనందరినీ ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మలచాలని మనసా వాచా కోరుకుంటూ ఆ ప్రభువు నేర్పించిన విధంగా పరలోక జపాన్ని జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను.
నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవమునకు మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. సప్రసాదమా క్రీస్తు శరీరమా, వేంచేయు మామలు జీవించుమా. దివ్య రూపధారి అయిన మా క్రీస్తువా, వేంచేయు మామము పోషించుమా. సప్రసాదమా క్రీస్తు శరీరమా, వేంచేయు మామలు జీవించుమా. దివ్య రూపధారి అయిన మా క్రీస్తువా, వేంచేయు మామము పోషించుమా. రావా దేవా, మాలో నివసింపగా రావా. రావా ప్రభువా, నన్ను బలపరచగా రావా. రావా దేవా, మాలో నివసింపగా రావా. రావా ప్రభువా, నన్ను బలపరచగా రావా. సత్ప్రసాదమా క్రీస్తు శరీరమా. జీవము నిచ్చువాడవు నీవే దేవా, నిత్య జీవ మార్గానికి నడిపించుమా. ఆరోగ్యాన్ని ఒసగి ఔషధమా, ఆత్మకు బలము చేకూర్చుమా. జీవము నిచ్చువాడవు నీవే దేవా, నిత్య జీవ మార్గానికి నడిపించుమా.
ఆరోగ్యాన్ని ఒసగి ఔషధమా, ఆత్మకు బలమును చేకూర్చుమా. నిండు మనసుతో నిన్ను కొలిచెదను, నిండు మనసుతో నిన్ను కొలిచెదను. నిరంతరం మదిలో నిలుపుకొందును. రావా దేవా, మాలో నివసింపగా రావా, రావా ప్రభువా, నన్ను బలపరచగా రావా. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పరమ పవిత్ర సంస్కారమును స్వీకరించి మేము ప్రార్థించుచున్నాము. ఈ ఆహారము మమ్ము నిత్య జీవితములోనికి నడిపించునుగాక. కన్య అయిన మరియమాతను మీ కుమారుని తల్లిగాను శ్రీ సభ మాతగాను ప్రకటింప ఆనందించుచున్నాము. తల్లి నుండి బిడ్డ నూతన జీవమును క్రొత్త ఆశలను అందిపుచ్చుకొను రీతిగా మేమును ఈ పవిత్ర కార్యనిర్వహణము ద్వారా నూతన జీవమును క్రొత్త ఆశలను ఈ సంవత్సరమంతయు బడసి ఆనందింపగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. శిరస్సు వంచి మహాశిష్యులకై ప్రార్థన చేద్దాం. సకల వరముల ప్రదాతయును నిధియునైన సర్వేశ్వరుడు ఈ క్రొత్త సంవత్సరములో మీకు దైవానుగ్రహమును దీవెనలను సమృద్ధిగా దయచేసి ఈ నూతన సంవత్సరమంతయు మిమ్ము ఆపదల నుండి కాపాడునుగాక. ఆమేన్. సర్వేశ్వరుడు మీకు స్వచ్ఛమైన విశ్వాసమును, దృఢమైన నమ్మకమును, సుస్థిరమైన ప్రేమను, పవిత్రమైన సహనమును దయచేసి ఆదరించునుగాక. ఆమేన్. మీ రోజులను క్రియలను ప్రభు తన శాంతితో నింపునుగాక. ప్రభు ఇప్పుడును ఎల్లప్పుడును మీ ప్రార్థనలను ఆలకించి మిమ్ము సంతోషముతో శాశ్వత జీవితమునకు నడిపించునుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడి నడిపించుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రభుని ప్రేమలో జీవించుదాం. సర్వేశ్వరునికి వందనములు. మరొక మారు మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియచేస్తున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. జోలాలి జోలాలి జో జోలాలి, జోలాలి జోలాలి జో జోలాలి. లాలను చూపాడన నా బాలయేస, జయమనుసు పాడన దావీదు తనయ.
లాలను చూపాడనా నా బాలయేసా, జయమనుచు పాడనా దావీదు తనయ. జోలాలి 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 జో జోలాలి 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 జో జోలాలి. మా జన్మ పాపము తొలగించగా, చీకటి చీల్చుకు ఉదయించినావు. మా జన్మ పాపము తొలగించగా, చీకటి చీల్చుకు ఉదయించినావు. కోటి సూర్యకాంతులను వెదజల్లుచు, కోటి సూర్యకాంతులను వెదజల్లుచు, దైవతనయ అర్ధరాత్రి జన్మించినావు. జోలాలి 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 జో జోలాలి 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 జో జోలాలి. లాలను చూపాడనా నా బాలయేసా, జయమనుచు పాడనా దావీదు తనయ. లాలను చూపాడనా నా బాలయేసా, జయమనుచు పాడనా దావీదు తనయ.